హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో సింపుల్గా మైసూర్ మసాలా దోశ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ రెడ్ చట్నీ అండ్ పొటాటో మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్ రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్ని కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 వెల్లుల్లి వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయినాక ఒక సైడ్కి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 6-7 ఎండుమిర్చిని ఇలా ఒక 10 నిమిషాల ముందు కొంచెం వేడి నీళ్ళలో ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. చూడండి, ఇలా చూస్తున్న విధంగా మంచిగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పొటాటో మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయినాక అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. శనగపప్పు కూడా వేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. ఇలా ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడకబెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఈ పొటాటోని మసాలాలోకి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మసాలా అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు చివరగా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, పొటాటో మసాలా రెడీ. ఇప్పుడు మనం దోశ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక ప్యాన్ తీసుకొని ఇలా టిష్యూ పేపర్తో అంతా ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ పిండిని తీసుకొని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా రెడ్ చిల్లీ పేస్ట్ని ఇలా అంతా స్ప్రెడ్ అయ్యేలా దోశ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చూస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దోశ చుట్టూ ఆయిల్ ఇలా వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మధ్యలో ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ ఇలా వేసుకోవాలి. ఇలా బటర్ని కొంచెం దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశ కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో మసాలా కర్రీని ఇలా చూస్తున్న విధంగా మధ్యలో పెట్టుకొని కొంచెం స్ప్రెడ్ చేయాలి. ఇది కూడా ఒక 2 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. దోశ అంతా ఎర్రగా ఫ్రై అయ్యాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా టేస్టీగా మైసూర్ మసాలా దోశ రెడీ. అంతే అండి, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.